పట 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 కొట్టినోడు ఉంటే సరిగ్గా బుద్ధి వస్తుంది అడికి. ఎవరు మొన్న చెప్పావు కదరా పతివ్రత శిరోమణిలాగా ఇంకే వాళ్ళతో అయిపోయింది, దొరికిపోయినప్పుడు అయిపోయింది ఇంకే వాళ్ళతో అని చేతులు కడిగేశాడు. మళ్ళీ ఎవడో కంచం ఎవరి ఇంట్లోనే అదమ్మ వేసుకొని కంచాలు వేసుకొని తిని చచ్చినట్టుగా ఉన్నాడు. మళ్ళీ దైద్యం స్టార్ట్ చేశాడు. ఒరే నాకు తెలియక అడుగుతారు, రే నువ్వు కూడా హిందువే, నేను సింగులరే వాడుతున్నాను, నాకు అంత మంటెక్కిపోతుంది. అసలు ఎవడైనా సరే అసలు ఆ విధంగా చేయడానికి మనసు ఎలా అంగీకరిస్తుందిరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తోటి పంతుల్లే కదా వాళ్ళు కూడా అక్కడ కూర్చుని లడ్డూలు అవి తయారు చేసేవాళ్ళు, ఆ పనులు చేస్తారు వాళ్ళు. అరే లాజిక్ వాడుతున్నారా వాడట్లేదా మీరు? ఓ పాలు పందిగోవు అన్నారు, ఓ పాలు చేపనూనె అన్నారు, ఓ పాలు జంతు మాంసాలు కలేబరాలు అన్నారు, తర్వాత మీ దివసాలు అన్నారు. అసలు ఈ మీడియాలో నేను ఎంట పెడతానండి ఒక్కొక్కడును. నేను అంటే నాకు పిచ్చి పరాకాష్ఠకి వెళ్తుంది నాకు రోజు రోజుకి. ఎందుకంటే చూస్తున్న కొద్దీ అరే మీకు ఇంగ్లీష్ చదవడం రాకపోతే మీ దగ్గర ఉమేష్ చంద్ర గారు అని ఒక అడ్వకేట్ ఉంటాడు, హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్, ఆయనతో చదివించుకోండి, సిగ్గు వస్తుంది మీకు. మీ మొహాలకి చదువు సంచులు ఎలాగో ఏడిసి తగలలేదు. ఇంటర్ప్రిటేషన్, లా ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్ అన్నది చదివాను రే. సరే సన్నాసి మేళంలో జర్నలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్ అన్నది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని. దిస్ ఈజ్ క్వైట్ రిడిక్యులస్. అరే మీకు ఇంటర్ప్రిటేషన్స్ ఏంటారు నాకు అర్థం కదా, జర్నలిస్ట్కి ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి నాకు అర్థం కదా. ఆ నిజాన్ని నిర్భయంగా నెక్కచ్చిగా చెప్పడం మోగాడుతాను. ఇలాక్కడ సోంపేరుకి వెళ్ళి దొరికారు నాకు అర్థం కదా. అరే లా ఆ టెర్మినాలజీ వాట్ దే హ్యావ్ ఇంటెండెడ్ అన్నది కోర్టుకి ఇచ్చారు. ఛార్జ్షీట్లు చదివారా మీరు? అసలుకి చదవడం వచ్చినారా? చదవడం రాదు మీకు. కుల ప్రాతిపదిక డిగ్రీ అలాగైతే కుల ప్రాతిపదిక డిగ్రీ ఇచ్చాడు ఆ పచ్చల్లోడు. సన్నాసి గడికి ఈ సన్నాసికి ఎర్రిపోయికి మొయ్యిపోయి తోలినట్టు